బెస్ట్ మోరల్ స్టోరీస్. రామాపురం అనే ఓ పల్లెటూర్లో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పిసినారి, కాని అతని భార్య మాత్రం మంచి మనసుతో అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు, ఏవండి, ఇంట్లో సరుకులు బియ్యం నిండుకున్నాయి, కాస్త తీసుకునొస్తారా? తెచ్చి వారం రోజులే కదా, అప్పుడే అయిపోయిందా? అంటే గత వారం ఇంటికి చుట్టాలొచ్చారు కదండి. అందుకని ఉన్నదంతా ఊడ్చి పెట్టేశావా? ఇంటికొచ్చిన అతిథులకి మర్యాద చెయ్యాలి కదండి. సరే సరే, ఇక నుండి ఇంటికెవ్వరొచ్చినా మంచినీళ్లు మజ్జిగతో సరిపెట్టు, సరేనా? అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. లక్ష్మి కాస్త బాధపడుతుంది. ఈసారి కేవలం కొన్ని సరుకులు మాత్రమే తీసుకొనొస్తాడు. అలా ఓ రోజు ఓ వృద్ధురాలు ఇంటింటికి తిరిగి భిక్షం అడుగుతూ లక్ష్మి దగ్గరకొస్తుంది. అమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా, 2 రోజులుగా ఏం తిన్లేదు అనడంతో లక్ష్మి లోపలికెళ్ళి అన్నం తీసుకొచ్చింది. అంతలో రాఘవక్కడికొచ్చాడు. ఏంటిది, మన ఇంట్లో ఉన్న అన్నం ఇలా పంచేస్తావా? ఆమెకి చాలా ఆకలిగా ఉందండి. ఆకలుంటే పంచేసుకోవాలి. ఇలా అడిగితే అందరికీ ఇస్తూ ఉంటే మనమేమవుతాం? బాబూ, పేదవాళ్ల బాధ నీకర్థం కాదా? ఆ ఇలాంటి కబుర్లు చెప్పడానికి మాత్రం ఏమీ తక్కువ ఉండదు. ఈ వయస్సులో పనిచేసే శక్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా బాబూ వెళ్ళవమ్మా, వెళ్ళు, ముందిక్కడి నుంచి వెళ్ళిపో అని ఆమెని పంపించేసి లక్ష్మిని ఇంకాస్త గట్టిగా హెచ్చరిస్తాడు. రోజులు గడుస్తాయి. ఓ రోజు రాఘవ పొలానికి వెళ్తుండగా రోడ్డు మీద ఓ పర్సు కనిపిస్తుంది. అందులో చాలా డబ్బుంటుంది. అమ్మో, ఇంత డబ్బా! ఈ దేవుడిచ్చిన వరం లాంటిది అని వెంటనే ఆ పర్సు తీసుకుని అదే సంతోషంతో ఇంటికెళ్తాడు. ఏవండి, ఏవైంది? ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అబ్బే, ఏం లేదు లక్ష్మి, ఏం లేదు అంటూ లోపలికెళ్ళిపోతాడు. లక్ష్మికి కాస్త అనుమానం వస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఊర్లో డప్పు కొట్టిస్తారు. ఊరికి కొత్తగా వచ్చిన వ్యక్తి పర్సు పోగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే వెంటనే పంచాయతీ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వగలరహో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎందుకో లక్ష్మికి రాఘవ మీద అనుమానంగా ఉండి, ఏవండి, అది మీకేమైనా దొరికిందా? లేదు లేదు, నాకెందుకు దొరుకుతుందది? నిజమేనంటారా? నన్నే అనుమానిస్తున్నావా? అని కోపంగా అనేసి అక్కడ్నించి వెళ్ళిపోతాడు రాఘవ. ఆ సాయంత్రం గ్రామ పంచాయతీ పెడతారు. చూడండి గ్రామస్తులారా, మన ఊరికి ఈ నర్సయ్య అనే పెద్ద మనిషి వచ్చారు. వాళ్ళ తాతల ఆస్తులమ్మి కొంత డబ్బు తీసుకొని వెళ్దామనుకున్నాడు. ఇంతలోనే ఆ డబ్బులున్న పర్సు పోయింది. అయ్యో పాపం! అయ్యా, అది నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు. ఎవరికైనా దొరికితే నాకు తెచ్చివ్వండి. అట్టాగే బాబూ. మరోవైపు లక్ష్మి ఇంట్లో రాఘవ గది మొత్తం వెతికేస్తుంది. అక్కడ ఆ పర్సు కనిపిస్తుంది. దీంతో ఆ రాత్రి, ఏవండి, మీరు నాకు అబద్ధం ఎందుకు చెప్పారు? అబద్ధమా? నేనేం చెప్పాను? ఆ పర్సు మీకు దొరికింది, అయినా సరే మౌనంగా ఉన్నారు. అది నువ్వు చూసావా? అదెవరిదో కాదే, మనదే. నేను నమ్మనండి. ఆ డబ్బు మనది కాదు, ఎవరో కష్టపడి దాచుకున్నది కదా. నువ్వింకేం మాట్లాడకు లక్ష్మి. లక్ష్మీదేవి ఎవరి కంటపడితే వాళ్లదే అది అని అరుస్తాడు. లక్ష్మి కూడా ఏమనలేక మౌనంగా ఉండిపోతుంది. రోజులు గడిచే కొద్దీ ఆ విషయాన్నందరూ మర్చిపోతారు. ఒకరోజు ఊరికి అనాథల కోసం సాయం అడగడానికి కొంతమందొస్తారు. అప్పుడు మరోసారి పంచాయతీ జరుగుతుంది. గ్రామస్తులారా, వీరు ఊరూరు తిరుగుతూ డబ్బులు పోగేసి అనాథలకు సాయం చేస్తున్నారు. కాబట్టి ఎవరికి తోచిన డబ్బు వాళ్ళిస్తే మంచిది. అలాగే బాబూ. ఎందుకివ్వాలండి? వాళ్ళకా డబ్బు ఎందుకివ్వాలి? వీళ్లలో కొంతమంది మనల్ని మోసం చేస్తారు. బాబూ, మేమలా మోసం చేసే రకం కాదు. ఖచ్చితంగా ఆ డబ్బుని మంచి కోసమే ఉపయోగిస్తాం. నాకైతే నమ్మకం లేదండి. రాఘవ, నీకు నమ్మకం లేకపోతే నువ్వెళ్ళిపో, అంతే. కాని ఇక్కడ గొడవ చేయకు అని గ్రామ పెద్ద అనడంతో రాఘవ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అతని భార్య లక్ష్మి మాత్రం కొంత డబ్బు, పాత బట్టలు తీసుకొనొస్తుంది. రాఘవ దీన్ని గమనిస్తాడు. లక్ష్మి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? వారికి సాయం చేద్దామని. సాయం చేద్దామనా? నాకు తెలీదా సాయం చేయడం? ఊరందరి ముందు నువ్వు గొప్ప దానకర్ణురాలివని నిరూపించుకుందామనుకుంటున్నావా? అయ్యయ్యో, అది కాదండి. నోర్మోయ్,
మర్యాదగా ఇవన్నీ తీసుకొని ఇంటికెళ్ళు. కనీసం ఆ పాత బట్టలైనా. ఏమీ అవసరం లేదని చెప్పానా? అవి రేపో మాపో మనకి ఉపయోగపడతాయి. ముందిక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో అని కసురుకుంటాడు. ఊరంతా ఇది చూస్తూనే ఉంటుంది. రాఘవ లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత, చూసావా శకుంతల, ఆ రాఘవ ఎంత పిసినారువాడో. అవునొదినా, పాపం ఆ పిల్ల లక్ష్మిది చాలా మంచి మనసు. ఆ రాఘవతో ఎలా వేగుతోందో ఏమిటో. ఇంట్లో ఉప్పు పప్పు ఎంత వేయాలో కూడా ఆ రాఘవే చెప్తాడంట. ఇదెక్కడి చూద్యం వదినా? అదే కదా, డబ్బులంటే జాగ్రత్త ఉండడం మంచిదే, కాని ఆ జాగ్రత్త ముదిరితే ఇలానే ఉంటుంది. నిజమే వదినా, ఎప్పటికి మారతాడో ఏమో అని రాఘవ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మికి ఈ విషయాలు తెలిసి బాధపడుతుంది. రాఘవ మాత్రం తన డబ్బు చూసుకుని మురిసిపోతూ ఉంటాడు. ఒకరోజు, ఏవండి, మన దగ్గర ఇంత ఆస్తి డబ్బు ఉన్నాయి కదా, కాని మీరెందుకు వాటిని ఖర్చు పెట్రు? దీన్ని పొదుపు చేయడం అంటారే, నీకర్థం కాదులే. సరే సరే, మన డబ్బు పొదుపు చేస్తే పర్లేదు, పరాయి వాళ్ల సొమ్ము మనకెందుకండి? నేనేమైనా కావాలని తీసుకున్నానా? దొరికింది తీసుకున్నాను. ఊర్లో మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారండి. వాళ్ళ గురించి నాకు అనవసరం లక్ష్మి, నాకు నా డబ్బే ముఖ్యం. రాఘవతో వాదించలేక లక్ష్మి మౌనంగా ఉండిపోతుంది. ఇక ఆ మరుసటి రోజు శకుంతల, సూర్యకాంతం లక్ష్మి దగ్గరకొస్తారు. ఏమమ్మాయ్, ఎలా ఉన్నావ్? ఇదిగో చూడు, రాఘవ ఇలా ఉండడం మంచిది కాదు. ఏమైందండి? నీకు తెలీదా? ఔవ్వా, 4 రూపాయల కోసం పొద్దున పాలవాడితో గొడవ, అది కూడా నడి రోడ్డు మీద. అవునమ్మాయ్, ఇంత ఆస్తుంది కదా, మరీ ఇంత రచ్చ చేయాలా 4 రూపాయల కోసం? పైగా పాలవాడు చిల్లర రేపు తెచ్చిస్తాను అన్నా ఊరుకోడే. ఏం చెప్పమంటారులేండి పిన్ని, నా బాధలు. నిన్ను చూస్తే జాలేస్తోందమ్మాయ్. పాపం, ఈ పిసినారి భర్తతో ఎలా కాపురం చేస్తున్నావో ఏంటో. సరే కాని, మా ఇంట్లో ఉల్లిగడ్డలైపోయాయి, ఒక 4 ఉంటే ఇస్తావా? అలాగే నాకు 2 టొమాటోలు కావాలే పిల్లా. సరే పిన్ని, నిన్ననే తోటనుంచి తీసుకొచ్చారు, ఉండండి ఇస్తాను అంటుంది. అలా లోపలికెళ్ళి ఆ 2 తీసుకొనొస్తూ ఉండగా రాఘవ ఇంటికొస్తాడు. ఆమె అలా ఇవ్వడం చూసి, ఏంటిది? వాళ్ళకెందుకు ఇవన్నీ ఇస్తున్నావు? వాళ్ళకి కావాలని అంటేను. అంటే ఇచ్చేస్తావా? ఇదిగోండి సూర్యకాంతం గారు, శకుంతల గారు, ఇవి మాకు కావాలి, మీరింకెవరి దగ్గరైనా అడగండి. 4 ఉల్లిగడ్డలిస్తే నీ సొమ్మేమైనా పోతుందా? అవునండి, నా సొమ్మే పోతుంది, మీరిక దయచేయండి. ఇదిగో అబ్బాయి, మరీ ఇంత పిసినార్తనం పనికిరాదు. కనీసం పిల్ల కట్టుకోడానికి కొత్త చీరలైనా కొనివ్వు. చూడు, ఎలా మాసిపోయిన గుడ్డలు కట్టుకుందో. నా భార్య నా ఇష్టం, ఉచిత సలహాలాపి ఇక వెళ్ళండి అని వాళ్ళని పంపించేస్తాడు. లక్ష్మిని కూడా అలా చెయ్యొద్దని హెచ్చరిస్తాడు. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు రాఘవ పొలానికి వెళ్తుండగా కాలు జారి కింద పడిపోతాడు. అయ్యయ్యో, ఎవరైనా ఉన్నారా? సహాయం చేయండి. ఆ సమయంలో ఎవ్వరూ ఉండరు. కాసేపటికి ఆ వృద్ధురాలు అక్కడికొస్తుంది. అయ్యో బాబూ, ఏమైంది? నువ్వా? కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, లేవలేకపోతున్నాను. పర్వాలేదు బాబూ, నేను నెమ్మదిగా లేపుతాన్లే, ఉండు అని ఆమె తన శక్తి మేరకు రాఘవను లేపి ఇంటికి తీసుకెళ్తుంది. రాఘవ సిగ్గుపడుతూ, నిన్ను నేను ఖాళీ కడుపుతో పంపించేశాను, అయినా నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. ఎవరెలా ప్రవర్తించినా మనం మన మంచిని వదలకూడదు. రాఘవనలా చూసిన లక్ష్మి, అయ్యయ్యో, ఏమైందండి మీకు? కాస్త కాలు జారి పడిపోయాడమ్మా, జాగ్రత్తగా చూసుకో. మీరు నాకు చాలా పెద్ద ఉపకారం చేశారమ్మా అంటుంది లక్ష్మి. ఆ రాత్రి రాఘవ లక్ష్మితో, లక్ష్మి, నేను చాలా తప్పు చేశాను. ఏమైందండి? ఏం చేశారు? ఆ పర్సు విషయం, ఆ వృద్ధురాల్ని పంపించడం, నిన్నందరి ముందు అవమానించడం అన్నీ తప్పేనే. రేపుదయం పంచాయతీకి వెళ్ళి ఆ డబ్బు తిరిగిచ్చేస్తాను. పోన్లేండి, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. ఇక నుంచి నేను కూడా నాకు వీలైనంత సాయం చేస్తాను లక్ష్మి. మీరు నిజంగా మారితే అంతకంటే సంతోషం ఏముందండి? ఇన్నాళ్ళు ఎంత డబ్బుంటే అంత ఆనందం అనుకున్నాను లక్ష్మి, కాని అది తప్పని అర్థమైంది అంటాడు. అప్పట్నుంచి రాఘవ మెల్లమెల్లగా మారతాడు. డబ్బు దాచుకోవడం మంచిదే, కాని మనసు కోల్పోయేంత పిసినార్తనం మనిషిని ఒంటరిని చేస్తుంది.
మంచి మనసే అసలైన సంపద. అది వేసవి కాలం. భానుడు ఆకాశం నుండి నిప్పులు కురిపిస్తున్నాడు. రామాపురం గ్రామం నిప్పుల కొలిమిలా మారింది. అటువంటి మండుటెండలో కూడా 60 ఏళ్ల వయసులో సోమయ్య తన 5 ఎకరాల పొలంలో చెమట కారుస్తున్నాడు. కాని అతని పట్టుదల మాత్రం చెక్కుచెదరలేదు. అతని భార్య వెంకమ్మ భర్త పడుతున్న కష్టాన్ని చూసి అతనికి తోడుగా పొలంలో పనిచేస్తోంది. వారి ఒక్కగానొక్క కొడుకు వీర పట్టణంలో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యే ఇంటికొచ్చాడు. పొలంలో పనిచేస్తున్న సోమయ్య ఎండవేడిని తట్టుకోలేక తన భార్యతో ఇలా అన్నాడు. వెంకమ్మా, ఎండ మరీ ముదురుతోంది. ఆ కుండలో మజ్జిగుంటే కాస్త తీసుకురావే. గొంతులో తడిలేక ఎండిపోతోంది. వెంకమ్మ సోమయ్యకి కాస్త మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది. ఏమండి, నేనొక మాట చెప్తాను. ఏమీ అనుకోరు కదా? ఏంటండి ఈ మొండితనం? ఊరంతా ఇళ్లలో చల్లగా కూర్చుంటే మీరు మాత్రం ఈ మధ్యాహ్నం వేళ ఇక్కడ ఎండలో పొలాల్లో ఎండిపోతున్నారు. అసలే మీ వయసు పైబడింది. ఏదైనా తేడా వస్తే నా గతేం కావాలి? హా, ఇళ్లల్లో విశ్రాంతి తీసుకుంటే మన పొలంలో పంట పండుతుందా? మన కడుపు నిండుతుందా వెంకమ్మ? ఈ భూమి తల్లిని నేనిలా ఎండకు వదిలేయలేను. ఈ ఏడు ఎలాగైనా పంట పండించాలి. ఆ భద్రయ్య దగ్గర తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి కొండలా పెరిగింది. అసలే వాడి దగ్గర మన పొలం పత్రాలున్నాయి. పంట చేతికొస్తేనే ఆ పత్రాలు మన చేతికొస్తాయి. మన వీర పట్టణం నుండి చదువు పూర్తి చేసొచ్చాడు కదా. వాడికి పనులప్పగిస్తే మీరు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా. అదే ఆలోచిస్తున్నాను వెంకమ్మ. కాని వాడి ధ్యాసంతా పట్నం మీదే ఉంది. ఈ మట్టి, ఈ బురద వాడికి అసహ్యంగా కనిపిస్తున్నాయి. వాడు చదువుకుంది మనల్ని ఉద్ధరించడానికా, లేక ఈ మట్టిని మర్చిపోవడానికా అనిపిస్తోంది. అంతలో వీర తన స్నేహితులు చంటి, రాముతో కలిసి అటుగా వెళ్తున్నాడు. వాళ్ళందరూ పట్టణపు నాగరికతలో మునిగిపోయి రైతుల కష్టాల్ని హేళనగా చూస్తున్నారు. సోమయ్య వీరాన్ చూసి గట్టిగా పిలిచాడు. వీరా, నాయనా, కాస్తిట్రా. ఏంటి నాన్నా, ఈ ఎండలో ఇక్కడేం చేస్తున్నారు? మా స్నేహితులు నవ్వుతున్నారు. పదండి, ఇంటికెళ్దాం. చూడు వీరా, ఈ పొలం నీకోసమే నేను ప్రాణాలకు తెగించి కాపాడుతున్నాను. రేపు నేను పోయాక ఇది దక్కేది నీకే కదా. కాస్త పొలం పనులు నేర్చుకో. ఆ నాగలి ఎలా పట్టాలు, విత్తనాలు ఎలా చల్లాలో తెలుసుకో. హ, నాన్న, మళ్ళీ అవే పాత మాటలు. నేను పట్నంలో పెద్ద చదువులు చదివాను. అక్కడ పెద్ద గదుల్లో కూర్చొని లక్షల్లో జీతం సంపాదించే అవకాశం నాకుంది. అలాంటి నేను ఇక్కడ పొలంలో బురదలో పనిచేయడమా? నా వల్ల కాదు. చదువుకుంది కేవలం సంపాదించడానికే కాదు వీరా, మన మూలాల్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా. రైతని వాడే లేకపోతే ఈ ప్రపంచం పస్తులుండాల్సిందే. వ్యవసాయం అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి. గౌరవమా? ఇందులో ఏముందన్నా? రాత్రంతా మేల్కొని బావి దగ్గర నీళ్లు పెట్టాలి, పగలంతా ఎండలో కాలిపోవాలి. చివరకు మార్కెట్కి వెళ్తే దళార్లు మనల్ని దోచుకుంటారు. గిట్టుబాటు ధర రాదు. నాకైతే ఇదొక దండగ పనిలా అనిపిస్తోంది. దానికంటే ఆ భద్రయ్యకి ఈ పొలం అమ్మేసి పట్నానికి వెళ్ళిపోవడం మేలు. ఏంట్రా ఆ మాటలు? నీ చదువు కోసం మీ నాన్న తన చెమట ధారపోసి కష్టపడ్డారు. ఈ పొలం అమ్మడమంటే మన గౌరవాన్ని అమ్ముకోవడమే. అమ్మా, నీకు ప్రపంచం తెలీదు. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు అందరూ సాంకేతికత వెనుక పరిగెత్తుతున్నారు. ఈ మట్టిని నమ్ముకుంటే మనకి మిగిలేది కన్నీళ్లే. రే, పదండ్రా, మనం ఇక్కడ ఉండలేంలే. వీర తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీర మాటలకి సోమయ్య గుండె తరుక్కుపోయింది. తన్ను కన్న కొడుకే వ్యవసాయాన్ని దండగా అంటుంటే భరించలేకపోయాడు. అయినా మళ్ళీ ఆ మాటలేవి పట్టించుకోకుండా పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. సోమయ్య పొలంలో పనిచేస్తూ అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లనిపించి పొలం మధ్యలోనే కూలబడిపోయాడు. మండుతున్న ఎండలో అతను స్పృహ కోల్పోయాడు. వెంకమ్మ గట్టిగా ఏడుస్తూ, అయ్యయ్యో, ఎవరైనా రండి, మా వారు స్పృహ కోల్పోయారు. వీరా, ఎక్కడున్నావురా? త్వరగా రా! రే వీరా! వెంకమ్మ అరుపులకి పక్క పొలంలో పనిచేస్తున్న రైతులు, కూలీలు పరిగెత్తుకుంటూ వచ్చారు. విషయాన్ని వీరాకి కబుర్ చేశారు. వీర కంగారుగా పొలానికి పరుగున వచ్చాడు. తండ్రి నీరసంగా ముఖం పాలిపోయి నేలమీద పడి ఉండటం చూసి వీర ఒక్కసారిగా
దిగ్భ్రాంతికి గురయ్యాడు. నాన్నా ఏవైంది నాన్నా? కళ్ళు తెరవండి. అమ్మా ఏవైందమ్మా నాన్నకి? ఇంకేమవుతుందిరా, నువ్వు పట్నంలో సుఖంగా ఉండాలని మీ నాన్న ఈ ఎండలో ఎండిపోయి ఇలా అయ్యారు. నేను వద్దంటున్నా పొలం పని చేయడం ఆపలేదు. రైతులు సోమయ్యను చెట్టు నీడకు చేర్చి ముఖం మీద నీళ్లు చల్లారు. కొద్దిసేపటికి సోమయ్య మెల్లగా కళ్ళు తెరిచాడు. కాని అతని కళ్ళల్లో నీరసం కంటే ఆవేదన ఎక్కువగా కనిపించింది. వీర కోపంతో ఆవేదంతో తండ్రితో ఇలా అన్నాడు. నాన్నా ఎందుకు మీకీ పని? నేను చెప్పాను కదా వద్దని. ఈ వ్యవసాయం లేకపోతే మనం బ్రతకలేమా? ఎందుకిలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు? పట్నంలో అందరూ హాయిగా జీవితం అనుభవిస్తుంటే మీరిక్కడ పొలంలో ఇలా కష్టపడాలా? ఏముందని మట్టిలో? రే వీరా, పట్నంలో అందరూ హాయిగా తింటున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా? నాలాంటి ఒక రైతు ఇక్కడ చెమట కార్చడమే. అదేరా అందుకు కారణం. మీరక్కడ తినే ప్రతి మెతుకు వెనక ఒక రైతు కష్టం ఉంది నాయనా. మేమిలా ఎండలో ఎండిపోకపోతే మీరక్కడ కంచంలో అన్నం చూస్తారా? దానికి మేం డబ్బులిస్తున్నాం కదా నాన్న. భోజనశాలకు వెళ్ళి డబ్బులు కడితే అన్నం పెడతారు. దానికింత కష్టం అవసరమా? డబ్బులిస్తే సరిపోతుందా వీరా? అంగడ్లో వస్తువులు దొరుకుతాయి కాని ఆకలి తీర్చే బువ్వ దొరకదురా. అది మట్టిలోంచి పుట్టాల్సిందే. రైతని వాడు దేశానికి వెన్నెముక అని ఊరికే అనలేదు. ఒక రైతు వ్యవసాయం మానేస్తే ఈ దేశమే ఆకలితో అల్లాడిపోతుంది. వీర నిశ్శబ్దంగా ఉండిపోయాడు. సోమయ్య కళ్ళు చెమర్చాయి. నాలాంటి వాళ్ళు వ్యవసాయం మానేసి పట్టణానికొస్తే మీలాంటి వాళ్ళు ఏం తిని బ్రతుకుతారా వీరా? నోట్ల కట్టలు నములుతారా? మనిషికి ఎన్ని కోట్లున్నా ఆఖరికి కావలసింది 2 ముద్దలు. అవిచ్చేది ఈ భూమే. ఈ మట్టిలో పనిచేయడం అవమానం కాదు వీరా, ఇదొక మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో నేను పోయినా నాకు గర్వంగానే ఉంటుంది. ఆ మాటలు వీర గుండెలకు నేరుగా తాకాయి. తను పట్నంలో చదువుకున్న విజ్ఞానం కంటే తన తండ్రి చెప్పిన జీవిత సత్యం చాలా గొప్పదని వీర గ్రహించాడు. పక్కనే ఉన్న రైతులు కూడా సోమయ్య మాటలకి కళ్ళు తుడుచుకున్నారు. నాన్నా, నన్ను క్షమించండి. నేను పట్నం మోజులో పడి అసలైన బతుకుని మర్చిపోయాను. నా స్నేహితుల ముందు గొప్పలు చెప్పుకోవాలని చూశాను కాని మీరు పడుతున్న ఈ కష్టం లోకం కోసమని ఇప్పుడు నాకు అర్థమైంది. నా చదువు ఈ మట్టిని ప్రేమించలేకపోయింది నాన్న. పర్లేదు నాయనా, తప్పు తెలుసుకుంటే అదే చాలు. నాన్న, ఈ రోజు నుండి మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ పార, ఈ నాగలి నేను పడతాను. మీరు నా చదువు కోసం చేసిన అప్పుని నేను వ్యవసాయం ద్వారానే తీరుస్తాను. కాని నేను పాత పద్ధతులతో కాదు నాన్న. నా చదువుని ఉపయోగించి నూతన పద్ధతులతో వ్యవసాయం చేస్తాను. విన్నారా అండి? మన వీర ఎంత గొప్ప మాట అంటున్నాడో. వీర అప్పటికప్పుడు పొలంలోకి దిగాడు. మొదటి రోజు చేతులు బొబ్బలెక్కాయి. సాయంత్రానికి ఒళ్లంతా నొప్పులొచ్చాయి. కాని వాడు వెనక్కి తగ్గలేదు. తన స్నేహితులు వద్దని చెప్పినా నేను నా దేశానికి వెన్నెముకగా మారుతున్నాను అని గర్వంగా చెప్పాడు. వీర కొత్త రకమైన విత్తనాలు, తక్కువ నీటితో పంట పండించే పద్ధతులు తెలుసుకున్నాడు. సేంద్రియ ఎరువుల్ని వాడటం మొదలుపెట్టాడు. ఊళ్ళో అందరూ వీరం చూసి నవ్వుకున్నారు. కాని వీర అవేవీ పట్టించుకోలేదు. కొన్ని నెలల తర్వాత రామాపురం గ్రామంలో అందరి పొలాలు ఎండిపోతూ ఉంటే వీర తన తెలివితేటలతో సాగు చేసిన 5 ఎకరాలు మాత్రం పచ్చని తివాచీ పరిచినట్టు కళకళ్లాడుతున్నాయి. వేసవి తీవ్రతను తట్టుకొని పంట ఏపుగా పెరిగింది. సోమయ్య పొలం గట్టుమీద కూర్చొని తన కొడుకు పొలంలో పనిచేస్తూ ఉంటే మురిసిపోతున్నాడు. వెంకమ్మ సోమయ్యతో ఇలా అంది. చూశారా, ఆ పచ్చదనం చూస్తుంటే కడుపు నిండిపోతోంది. అవును వెంకమ్మ, చదువుకున్నవాళ్లు వ్యవసాయంలోకొస్తే ఇలాగే ఉంటుంది. వాడు కేవలం రైతు కొడుకు మాత్రమే కాదు, ఒక విజ్ఞానవంతుడైన రైతయ్యాడు. వీర పొలంలో పని ఆపి తండ్రి దగ్గరకొచ్చాడు. అతని ఒళ్లంతా చెమటతో నిండిపోయింది కాని అతని ముఖంలో మాత్రం వింతైన మెరుపుంది. నాన్నా, ఈసారి పంట రెట్టింపు స్థాయిలో వస్తుంది. దళారులతో పనిలేకుండా నేరుగా పట్నంలో ఉన్న పెద్ద సంస్థలతో మనం ఒప్పందం చేసుకున్నాం. వాళ్లు మన పొలం దగ్గరికి వచ్చి పంటని కొనుక్కుంటారు. మన అప్పు తీరిపోవడమే కాదు, వచ్చే ఏడు మరో 5 ఎకరాలు కౌలుకి తీసుకోవచ్చు మనం. నాయనా, నాకు డబ్బు కంటే ముఖ్యం నీలో వచ్చిన ఈ మార్పు.
రైతు విలువను కాపాడావు. నాన్న, రైతే రాజు అని విన్నాను కానీ ఆ రాజ్యంలో ఎంత కష్టం ఉంటుందో, ఆ కష్టంలో ఎంత తృప్తుంటుందో ఇప్పుడే తెలిసింది. నాలాంటి యువత పొలానికొస్తే ఈ భూమి బంగారు భూమి అవుతుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే డబ్బు మనిషికి సౌకర్యాల్ని ఇవ్వగలదేమో కానీ అన్నం పెట్టలేదు. రైతు లేందే సమాజం లేదు. కష్టపడితే మట్టి కూడా ముత్యాలిస్తుంది.